అందరికీ నమస్తే. సంవత్సరం పాలన అయిపోయింది. రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది ప్రజాపాలన. కొత్త ఆంక్షలు తెర మీదకొచ్చేసినాయి. కొత్త ఆంక్షలు ఏందంటే, మనం ఆల్రెడీ ఫస్ట్ గవర్నమెంట్‌లో అంటే ఫస్ట్ ఇయర్‌లో కొన్ని చూసినాం. 144 సెక్షన్ తీసుకొచ్చి సెక్రటరీ దగ్గర ఎవరు కనబడొద్దు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్‌లో ఎవరు ధర్నా చేయొద్దు. అసలు 5 మంది కలిసి ఓ దగ్గర నిలబడి మాట్లాడొద్దు. ఇట్లాంటి చాలా రూల్స్ అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ 144 సెక్షన్ దాదాపు ఒక నెల ఉంచిండ్రు. మామనార్ జిల్లాలో అయితే ఓన్లీ మామనార్, ఉమ్మడి మామనార్ కాదు. మామనార్‌లో అయితే ఒక 3 నెలలు మొన్న డిసెంబర్ 31 దాకా ఉండే. మొన్న డిసెంబర్ 31 దాకా కూడా ఉండే. అట్లా 4 నెలలు, కొన్ని ప్లేస్‌లో 2 నెలలు ఎట్లా అట్లా చేసిండ్రు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ఏం తెలుసా? సెక్రటేరియట్‌లోకి పోవాలంటే చాలా కష్టం. అవసరమైతే రాష్ట్రపతి నిలయంలోకో అక్కడ ఢిల్లీలో ఎక్కడైనా పోచాం కానీ సెక్రటేరియట్‌లో వీళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అసలు అంతకుముందు గవర్నమెంట్ రానియలేదు కాబట్టి మేము రానిస్తున్నాం. ఎవరైనా రావచ్చు, ఇది సచివాలయం కాదు, ఇది ప్రజాభవన్, దీనికి ఎవరైనా రావచ్చు, సామాన్యుడు కూడా సచివాలయంలోకి రావచ్చు, ఇంకా అంతా ఓపెన్ అన్నట్టుగానే చేసిండ్రు. అసలు స్టార్టింగ్లో చెప్పిన అసలు విచిత్రం ఏంటంటే, అసలు మీడియా కూడా బయట ఉండదు, మీడియా మొత్తం లోపల కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందని మొత్తం చెప్పుకున్నారు. చూస్తే మీడియా ఇప్పుడు అంతకుముందు ఎక్కడుందో అక్కడనే ఉంది. మీడియాని ఏ రూమ్లో ఉంచాలో ఆ రూమ్లో ఉంచిండ్రు. ఇప్పుడు మీడియాకి అసలు ఎంట్రీ లేదు లోపలికి. వాళ్ళు పిలిస్తే తప్ప లోపలికి పోనీకే లేదు మీడియా. వీళ్ళు అంతకుముందన్న కనీసం సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు పాసులు తీసుకొని మీడియా వాళ్ళు పోయేవాళ్ళు, రిపోర్టర్లు పోయేవాళ్ళు. లోపలికి పోయి ఆఫీసర్ని కలిసి విషయాలు తెలుసుకునేవాళ్ళు. పొలిటీషియన్స్ కూడా కలిసేవాళ్ళు లోపల. ఇప్పుడు ఎవ్వరు కలవనికే లేదు. అసలు మీడియా వాళ్ళకి నో ఎంట్రీ. వాళ్ళు పిలిస్తే తప్ప పోకూడదు. వాళ్ళ ప్రెస్ మీట్ కూడా లీడర్లు ఎవరు ఉంటే బయటకు వచ్చి ఆ ప్రెస్ ఏడు ఉంటుందో ఆడొచ్చి మాట్లాడతారు. ఇంకా ప్రెస్ గురించి పక్కన పెడితే జనాల గురించి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు జనాలకి ఏంటి బాధ అంటే, ఇంతకుముందు ఇప్పుడు ఒక సమస్య ఉన్నప్పుడు ఇంట్లో భార్యాభర్త వస్తారనుకో, భార్యాభర్త కలిసిపోయి ఎవరినో ఒక ఆఫీసర్కు కలిసో లేకపోతే ఒక పొలిటీషియన్ ఎవరైనా ఉంటే మంత్రినో ఎమ్మెల్యేనో ఎవరైనా ఉంటే అతను కలిసి ఏం చెప్పుకుందాం అనుకుంటారు. ఇప్పుడు లేదు, ఒక్కరే పోవాలంట. ఒక్కరు మాత్రమే పోవాలి. ఒక గుంపు వచ్చింది, మేము గుంపు పోతాం, మా ఊరోళ్ళందరం వచ్చినాం, లేకపోతే మేము పలానా మినిస్టర్కు మేము బాగా దగ్గర, ఎందుకంటే ఎలక్షన్స్లో ఓట్లు వేయించుంటారు కదా, ఓట్లు వేయించగానే మా వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు అటు అనుకోరు. గెలిచిన మినిస్టర్లు ఎమ్మెల్యేలు మా వాళ్ళని ఫీలింగే ఉండదు. అబ్బా ఎందుకు వచ్చారు అబ్బా వీళ్ళు అన్న ఫీలింగ్ ఉంటారు వాళ్ళు. ఎవరైనా అట్లే ఉంటారు. ఏ గవర్నమెంట్ అయినా అట్లే దారుణంగానే ఉంటుంది. ఎందుకు వచ్చిర్రు అబ్బా వీళ్ళు అన్నట్టే ఉంటుంది వాళ్ళు. ఒకసారి పోతే మర్యాద చేస్తారేమో, రెండోసారి కనిపిస్తే అబ్బా మళ్ళీ వచ్చిర్రా వీళ్ళు అన్నట్టు చిరాగ్గా చూస్తుంటారు. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఈ గుంపు వచ్చి మేము పోతామంటే కుదరదు. కేవలం ఒక్కరు మాత్రమే పోవాలంట. కేవలం ఒక్కరు మాత్రమే ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు పాస్ ఇస్తారంట. ఆ పాస్ లోపలికి పోయేలోపు 5 ప్లేసులు చూపాలి. ఏది పాసు, ఆధార్ కార్డు. స్టార్టింగ్ ఆధార్ కార్డు చూపిస్తే పాస్ ఇస్తారు. తర్వాత గేట్ బయట బార్గేట్ వేస్తారు. తర్వాత గేట్ లోపలికి పోతుంటే ఉంటుంది. లోపల ఎంట్రెన్స్ ఉంటుంది. లోపల పోలీస్ స్కాన్ చెకింగ్ దగ్గర ఉంటుంది. ఇట్లా ఒక 5 స్టేజీలు దాటిపోవాలి. కొత్తగా పెట్టిన రూల్స్ ఇవి. నిన్న మొన్న పెట్టిన రూల్స్. బుధవారం నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చినాయంట. ఇక 6th ఫ్లోర్ సీఎం ఉంటాడు. 6th ఫ్లోర్కి ఎవరు పోయేది లేదు. మొత్తం నిషేధాజ్ఞలు. 6th ఫ్లోర్ ఒకటే కాదు, 2nd ఫ్లోర్లో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రికి రూల్స్ ఉంటే నాకు ఉండకూడదు అని చెప్పేసి ఆయన కూడా ఒక బార్గేట్ పెట్టిన లోపల చెక్కది. అక్కడ కూడా పోయేది లేదు. మిగతాయి మాత్రమే పోవాలి. ఇక మినిస్టర్లు ఫోన్ చేసి సపరేట్గా ఎవరైనా రా అంటే పోతారేమో, కానీ మినిస్టర్లు ఎవరికి చెప్పాలి రా అని చెప్పనికే లేదు. కాబట్టి ఇప్పుడు సెక్రటేరియట్లో కొత్త ఆంక్షలు, కొత్త విధానాలు వచ్చేసినాయి. అసలు లోపల మరి ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టారో కూడా తెలియదు. తెలంగాణ తల్లి విగ్రహం ఒంటరిగా కనిపిస్తుంది ఆడికి పోతే. ఎందుకంటే ఆడికి పోయే ఎంప్లాయీస్ లేరు, జనాలకి ఎంట్రీ లేదు, ఎంప్లాయీస్ ఆడికి పోరు. ఎంప్లాయీస్ అంతా కూడా అటు సైడ్ ఉంటారు, వెనక సైడ్ ఉంటారు. ఆ తెలంగాణ తల్లి ఒంటరిగా అయిపోయింది. అంతే, పిల్లలున్నా కూడా పిల్లలు లేని తల్లిలాగా అయిపోయింది సెక్రటరీలో పెట్టింది. ఇది పక్కన పెడితే ఇంకొకటి కొత్త రూల్స్ చూసినరా, జనాలు ఎవరు ఇప్పుడు జనాలు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, గవర్నమెంట్ చూసిండ్రు ఏం అమలు చేస్తారు, ఏం అమలు చేయరు, వీళ్ళతో అవుతుందా కాదా, వీళ్ళు ఇయ్యాల రేపు అంటున్నారు, ఈ పండుగ ఆ పండుగ చూసిర్రు. గ్రామ సభలు అన్నీ చూస్తున్నారు కదా, గ్రామ సభలో ఏమవుతుందో కూడా చూస్తున్నారు కదా. వీళ్ళు ఇచ్చే వాళ్ళకన్నా ఇవ్వని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక 100 మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటే వీళ్ళు ఇచ్చేది 10-15 మంది 20 మందికి ఇస్తున్నారు. చాలా ఊర్లలో ఒక 3-4 వేల మంది జనం ఉన్న దగ్గర వాళ్ళు ఎవరైనా ఒక 300 మంది అప్లై చేసుకుంటే రేషన్ కార్డుల కోసం, అందులో వీళ్ళు ఇచ్చేది 30, అంతకు మించి ఇవ్వరు. ఇక జనాలు మెల్లగా తిరుగుబాటు కూడా స్టార్ట్ అయింది. అందుకే ఇందిరమ్మ కమిటీలు పెట్టింది చూడు. ఇందిరమ్మ కమిటీలు ఏంటంటే, ఇందిరమ్మ కమిటీలు వేయడం ద్వారా ఏమైందంటే ఊర్లో ఆయన్నే ఉంటాడు. మీరు ఎవరైనా రేషన్ కార్డు రానోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమైనా మాట్లాడితే ఆయన విషయం తెలుసుకుంటాడు. పలానోళ్ళు రేషన్ కార్డు కాలేదని మాట్లాడుతున్నాడు. ఆయన ఎమ్మెల్యే దగ్గరకో లేకపోతే మినిస్టర్ దగ్గరకో పోయే అవకాశం ఉండదు ఇంకా. ఎందుకంటే ఆ ఇందిరమ్మ కమిటీలు ఆయన్నే మేము బెదిరిస్తూ ఉంటాడు. అట్టెట్లా పోతావు నువ్వు, మేము లేమా, మనం కాదంటే నీకు ఏ స్కీమ్ రాదు. దానికోసం పెట్టింది, మీకేం పథకాలు ఇయ్యనికే కాదు ఇందిరమ్మ కమిటీలు, మీకున్న పథకాలు కోసేయనికే, లేకపోతే మేము బెదిరించనికే. రేపు రివోల్ట్ అవుతారు కదా జనము. ఆ రివోల్ట్ అయిన జనం సెక్రటరీ దాకా వస్తారు అవసరమైతే ధర్నాకు.
ఆ రివోల్ట్ అనే జనం మినిస్టర్ ఇంటి దాకా పోతారు, ఎమ్మెల్యే ఇంటి దాకా పోతారు, ఓటేపించుకొని ఎక్కడ పోయినవా అని. అవన్నీ ముందే ఇక్కడ వాళ్ళందరూ కంట్రోల్ చేయనికే, వాళ్ళందరూ బెదిరింపులు చేయనికే ఇందిరమ్మ కమిటీలు వేసుకున్నారు. అవే రూల్స్, కొత్త రూల్స్. ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేస్తారంటే వాళ్ళు డిసైడ్ చేయడానికి మరి ఇవన్నీ ఎందుకు, వెరిఫికేషన్ ఎందుకు, వాళ్ళే డిసైడ్ చేయడానికి అప్లికేషన్స్ ఎందుకు, వాళ్ళే డిసైడ్ చేయడానికి ఈ లిస్టులు ఎందుకు, అప్రూవల్ లిస్టు అవన్నీ ఎడికేలు వచ్చినాయి. మరి వాళ్ళే అప్రూవల్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఉందో లేదో చూసి అప్రూవల్ చేస్తారు కదా. మళ్ళీ కొత్త కొత్త పద్ధతులు ఏంది? 300 మంది అప్లై చేస్తే 30 మందికి ఎట్లా వస్తుంది? 270 మంది అనర్హులా? ఇందిరమ్మ కమిటీలు ఈ రోజు కోసం వేయలేదు. వాళ్ళు ఇంకా ముందు ముందు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి జనాలు ఊరు దాటి బయటకు వస్తున్నారంటే వాళ్ళకి కొంత సమాచారం ఉంటుంది కదా. ఊళ్ళో ఉంటారు కదా, ఈ పక్క ఆ పక్క అందరూ ఊళ్ళో పంచాయతీలన్నీ ఏడు ఉండవు. ఆ పంచాయతీలు చేసే వాళ్ళంతా కూడా ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. వాళ్ళకి చెప్తుంటారు సమాచారం. ఎందుకంటే వాళ్ళు ఒకరికో ఇద్దరికో వాళ్ళ మనుషులకు రేషన్ కార్డు ఇప్పిస్తారు, పెన్షన్ ఇప్పిస్తారు. వాళ్ళు ఉంటారు కదా, డబ్బా కొడతలు ఉంటారు. ఆ డబ్బా కొడతలు ఏం చేస్తారంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు, పలానా సత్య ఏం చేస్తున్నాడు, పలానా మల్లయ్య ఏం చేస్తున్నాడు, పలానా నాగిరెడ్డి ఏం చేస్తున్నాడు, అసలు వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఏడిపోతారు, వీళ్ళ ప్లాన్ ఏంది, ఇవన్నీ అన్నీ ఇచ్చాక చకాలంతా తీసుకొని ఆ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు వాళ్ళని బెదిరింపులకు గురి చేసి వాళ్ళు ఊరు దాటకుండా చేసే ప్రయత్నం కోసం అదొక రూల్. మొత్తం రూల్సే. నాకు తెలిసి మళ్ళీ కూడా 144 సెక్షన్లు పెడతారనుకుంటా. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది? ఇదంతా చూస్తుంటే ఈ లొల్లంతా చూస్తుంటే అసలు నెక్స్ట్ ఇంకా వీళ్ళ స్కీమ్స్ అసలు ఇస్తారా ఇయ్యరా అనే జనాలకు అనుమానం. ఎందుకంటే వీళ్ళు అన్నిసార్లు అప్లికేషన్ తీసుకున్నారు. అన్నిసార్లు అప్లికేషన్ తీసుకొని అన్నిసార్లు స్క్రూటినీ చేసి అన్నిసార్లు రోడ్డు మీద పడేసి అన్నిసార్లు కంప్యూటర్లు ఎక్కించి అన్నిసార్లు మీకు వస్తుందని చెప్పి ఈ పండుగ ఆ పండుగ అని చెప్పి అన్నీ చెప్పి లాస్ట్ వచ్చే వరకు మళ్ళీ ఇప్పుడు మొదటికి తీసుకొచ్చారు. మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటున్నారు. పెట్టిన అప్లికేషన్ చేరుకునేది చెప్పరు. అసలు పెట్టిన వెరిఫికేషన్ చేసినా ఎందుకు రాలేదో చెప్పరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొత్త రూల్స్. ఇంకా ఇక్కడ సెక్రటరీలకు పోవద్దు, అటు ఎమ్మెల్యే దగ్గర పోవద్దు, అటు మినిస్టర్ దగ్గర పోవద్దు, ఏడికి పోవద్దు, ఎక్కడ పోకుండా ఊరికే గులుక్కుంటూ ఉండాలి అంతే. ఇంకా మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అనే పొజిషన్లో ప్రస్తుతం ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే సెకండ్ సంవత్సరంలో అడుగుపెట్టంగానే కొత్త రూల్స్ తెర మీద తీసుకొచ్చి జనాలను కట్టు కదలకుండా, జనాల అసంతృప్తి ఉన్నా వాళ్ళు బయటికి రాకుండా, వాళ్ళు ఇటు పోయి మాట్లాడుకునే అవకాశం లేకుండా, సెక్రటరీలకు ఎక్కువ మంది పోవడం కారణం కూడా అదే. ఇద్దరు ముగ్గురు పోతే లొల్లి పెడతారు ఆఫీసర్తో. ఏమైందా మా ఊళ్ళో మేము పెట్టాం ఎందుకు ఇయ్యారని అడుగుతారు వాళ్ళు పోయి. అయితే వాళ్ళు ఏమైనా ఆవేశంగా అడుగుతారు. కాబట్టి అట్లొద్దు. ఒక్కరు పోతే వాళ్ళని భయపడిపించి పంపించచ్చు. ఏడ చూసినా పోలీసులే కదా. ఇప్పుడు ప్రజాపాలనలో మొత్తం పోలీసులే. ఇప్పుడు నడుస్తున్న గ్రామ సభల్లో పోలీసులే, సెక్రటరీ కాడ పోతే పోలీసులే, ఏడు పోయినా పోలీసులే అనమాట. ఆల్రెడీ పోలీసులు భయపడిపిస్తున్నారు. మీటింగ్ కాడ గట్టిగా అరిస్తే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి కొత్త రూల్స్ మాత్రం తెర మీదకి వచ్చినాయి. వీటిని ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.